ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు? వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి? వారిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ, ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది?
అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. సుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు. ఈరోజు మనం వృషభరాశి వారి గురించి మాట్లాడుకుందాము. వృషభరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు ఎవరు, వారి వల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు.
మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి, మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం. ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి ఈ రాశివారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచికా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు
తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటం, బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించడానికి జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్, తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే గనుక తనను మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి.